హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. నల్గొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్దండులు ఉండేటువంటి జిల్లా అని చెప్పాలి. ఈ ఉద్దండులు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఇక టాప్ నేతలు, ఇక రాజకీయాలను శాసించేటువంటి నేతలు ఉండేటువంటి నల్గొండ జిల్లా. అట్లాంటి నల్గొండ జిల్లా నుంచి ఓ యువనేత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయ వేదిక మీద వస్తున్నాడు. అది కూడా ఈరోజు మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో. ఆ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి నేను నల్గొండలో రాజకీయాలు చక్రం తిప్పుతానే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తనే పిల్లుట్ల రఘు మనతో పాటు ఉన్నారు జిందగీ మీడియా స్క్రీన్ మీద. అన్నని అడిగి తెలుసుకుందాం, మరి ఉద్దండులు ఉన్నటువంటి ఆ రాజకీయ సీనియారిటీ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళ మీద మరి రఘు నేపథ్యం ఎట్లుంటుంది, ఎట్లా ఫైట్ చేయబోతాడు. మరి ఈరోజు ఆల్రెడీ తెలుసు మనకు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్నటువంటి నావా అన్నటువంటి పరిస్థితుల్లో మరి రఘు ఏం చేయబోతున్నారు అన్నటువంటి. అన్న నమస్తే. నమస్తే. ఇంట్రో ఎంత పెద్ద ఎందుకు ఇచ్చిన అన్న అంటే ఇంకా తెలుసు బీఆర్ఎస్ పరిస్థితులు ఎట్లున్నాయో తెలుసు, బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో తెలుసు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని నమ్మకుండా బయటకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మీలాంటి యువ నేతలు, రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి నేతలు మళ్ళీ అట్లాంటి పార్టీని నమ్మిపోతున్నారు అన్నటువంటిది చాలా మంది కామెంట్స్ కూడా వస్తున్నటువంటి వేళ మీ కామెంట్ ఏంటన్న? అన్న, బీఆర్ఎస్ పార్టీ అన్నది మన రాష్ట్ర సొంత పార్టీ. అది మన రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బలంగా ఉంది, ఇప్పుడు బలంగా ఉంది, ఫ్యూచర్ కూడా బలంగా ఉంటుంది. ఇంట్లో ఎవరు పోయారు ఏందన్నది అది పక్కన పెడితే పార్టీకి చాలా పెద్ద కార్యవర్గం ఉంది. పార్టీ బలోపేతంగా ఉంది. గ్రామాల్లో బ్రహ్మాండంగా ఉంది పార్టీకి ఎక్కడ ఇబ్బంది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మన నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉంది. మీరు బలంగా లేదని చెప్పడానికి ఒకటే ఒక నిదర్శనం. గత ఎలక్షన్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి 2,20,000, 2,30,000 ఓట్ బ్యాంక్ ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గంలో 74,000 చిలుకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. దాని తర్వాత మొన్న సర్పంచ్ ఎలక్షన్ జరిపినప్పుడు దానికి బలోపేతం ఇంకా ఆడ మంత్రి గారు ఉన్నప్పటికీ, ఇంకొకరు ఉన్నప్పటికీ, గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇంకా 10,000 ఓట్లు బ్యాంక్ 10,000 ఓట్లు పెరిగి దగ్గర 84,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఎక్కడ పార్టీ బలహీనమైంది? పార్టీ బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు దుష్ప్రచారాలు చేయటం తప్ప చిన్న ఆ దుష్ప్రచారాలతోటి వాళ్ళు ఏదో చేద్దామని చేస్తుంటారు. కానీ పార్టీ బలంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక్కడని కాదు, మీరు ఎక్కడ అడిగినా కనీసం మేము కాంగ్రెస్ కార్యకర్తల నోట్ల నుంచి వచ్చేది కూడా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని. ఎక్కడ ఆఫీస్లో బేడగండి, గ్రామాల్లో బేడగండి, ఎక్కడ అడిగినా కూడా ఈవెన్ బీఆర్ఎస్ కార్యకర్తలను అడగనవసరం లేదు, న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు అడగనవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వచ్చిన వాయిస్ కూడా అదే. ఎందుకంటే పథకాలు ఎన్నో చెప్పిండ్రు, దగ్గరగా 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, దగ్గర ఎన్నో గ్యారెంటీలు ఇచ్చారు. అవి ఏమీ సక్రమంగా ఇంప్లిమెంట్ కావట్లేదు. అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ లేదు. కాబట్టి ప్రజలు మోసపోయిన వాళ్ళు అది గ్రహించారు. తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 100% రాబోతూ ఉంది. బేసిక్గా మనం ఒక్కసారి హుజూర్నగర్ హిస్టరీ తీసుకుంటే, ఆ పొలిటికల్ హిస్టరీ తీసుకుంటే సైదిరెడ్డి గారు తప్ప ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటే తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అంత పట్టున్నటువంటి నేపథ్యం అయితే కాదు. అది ఒక్కసారి. రెండోది ఏంటంటే స్టేట్లో ఇప్పుడు అంటే ఏదైనా సందర్భంలో ఉత్తమ్ కుమార్ గారు సీఎం అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఆ మధ్య కూడా మన రేవంత్ గారిని తప్పిస్తున్నారు, ఉత్తమ్ గారిని తీసుకెళ్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అట్లాంటి సీనియరు రాజకీయ ఉద్దండులు, రాజకీయ సీనియారిటీ ఉన్నోళ్ళు, అట్లాంటి ఒకే ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యం, ఆ హుజూర్నగర్ మొత్తాన్ని శాసిస్తారనేటువంటి నేపథ్యంలో రఘు అనేటువంటి అంతే 40 ఏళ్ళ లోపు ఉన్నటువంటి 40-41 ఉన్నటువంటి ఓ యువనేత ఎట్లా వాళ్ళని ఢీ కొడతాడు, ఏం బలం ఉంటుంది అనేటువంటిది కూడా చాలామంది వస్తున్నటువంటి ప్రశ్న. నువ్వు అన్న దాంట్లో 100% తప్పన్న. ఎవరైనా వాళ్ళు ఉద్దండులు కావచ్చు, వృద్ధపిండాలు కావచ్చు, ఎవరి రాజకీయమైనా ఒక పిండంతో స్టార్ట్ అయింది. కడుపు తల్లి నుంచి వచ్చినప్పుడు కూడా చిన్న పిండంతో రావాలి. ఈరోజు మనము ఇన్ని సంవత్సరాలు వచ్చేసరికి ఇంత పెద్ద స్థాయికి వస్తాం. వాళ్ళ రాజకీయ చరిత్ర కూడా 30-40 ఏళ్ళ వయసు నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు చేస్తూ చేయడంలో ఈ క్రమంలో వచ్చిండ్రు. మన రాజకీయం కూడా ఎంగేజ్లో స్టార్ట్ అయింది. అయినప్పటికీ నేను అదృష్టం మీద ఏమి నమ్ముకొని పోవట్లేదు. గతంలో ఒక 3-3.5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రజల్లో అందుబాటులో ఉండే చైతన్యవంతమైన కార్యక్రమాలు, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఇట్లాంటి సర్వీస్ యాక్టివిటీస్ బోలెట్ చేసిన చాలా. సో ప్రజల్లో
రఘు అనే ఒక యువకుడు, ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు వృద్ధులు ఉన్నారు అలా, వాళ్ళు గ్రామాల్లో పోరు, సమస్యలు తెలుసుకోరు. వాళ్ళు కేవలం చేసిందంటే వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అంటే ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం లేకపోతే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ప్రభుత్వం ఉంది కాబట్టి అంతో ఎంతో అరకొర పనులు చేస్తారు, అది కూడా శంకుస్థాపనల వరకే ఉంటాయి. దాని తర్వాత పట్టించుకునే పరిస్థితి ఉండదు. కేవలం ఒక 5-10 మంది నాయకులు వాళ్ళ చుట్టూ చేరి భజన చేస్తూ ఉంటారు. కనీసం ఎలక్షన్ల తర్వాత ఏదన్నా ఒక ఊరు పోయి ఒక పేదల సమస్యనో, పేదింటి సమస్యనో, పేదల బాధలు తెలుసుకునే కార్యక్రమం ఉండదు. కేవలం ఎలక్షన్ల 6 నెలల ముందు రావటం, 1 నెల ముందు అడావుడి చేయటం, ఏదో మ్యానిపులేట్ చేయటం, గెలవటం నడుస్తూ ఉంది. సో అట్లాంటిది హుజూర్ నగర్ తయారు చేశారు. ఇంకోటి హుజూర్ నగర్ ఏంటంటే ఇది ఆంధ్రాకి బార్డర్ ఉన్న నియోజకవర్గం. సో ఎప్పటికెళ్ళి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఉంది. దాని తర్వాత శంకరమ్మ గారు వచ్చిండ్రు, జయశ్రీ గారు వచ్చిండ్రు, దాని తర్వాత శానంపూడి సైదిరెడ్డి గారు వచ్చారు. బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా విజయంతో గెలిచింది. పార్టీ బలంగా ఉంది. అట్లా అనుకుంటే మీరు తెలంగాణ రాకముందు మొత్తం మిగతా పార్టీలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని కాన్స్టిట్యూన్సీలు గెలుచుకుందో మీకు తెలుసు, ఎంత పార్టీ బలంగా ఉందో తెలుసు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఎంత స్ట్రెంత్ అయిందో తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో పథకాలు పేదలకు చేరినాయి, మీ అందరికీ తెలుసు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పథకాలు. ఇవన్నీ ప్రజల్లోకి పోయింది. ప్రజల్లో విశ్వాసం ఉంది, కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చెప్పిన మాట కరెక్ట్గా చేస్తారు. ఎన్నో రకాల ప్రాజెక్టులు, ఈ మహబూబ్నగర్ చూసుకుంటే ఎన్నో రకాల ప్రాజెక్టులు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా జరిగినాయి. సో వాళ్ళకి ఒకసారి అనవసరంగా మేము తప్పుదారిన పట్టిన అన్న భావనలో వాళ్ళు ఉన్నారు ప్రజలు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఓటమి తర్వాత సైదిరెడ్డి గారు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అసలు ఉనికే ఉండదు, బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు ఉండదని బీజేపీకి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా కరెక్ట్, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు కోసం ఎక్కడి నుంచో పారాషూట్ వేసుకొని వచ్చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఇట్లాంటి వాళ్ళు రావడం వల్ల ఈరోజు పార్టీ దెబ్బతిన్నదని నేను అనుకుంటున్నా. వాళ్ళ భవిష్యత్తు చూసుకోవడం కానీ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, పార్టీ భవిష్యత్తు ఏంది, పార్టీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఒకసారి మనకు అధికారం వస్తే దాన్ని కాపాడుకొని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేది మర్చిపోయి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ స్వలాభం కోసం చేసి ఈరోజు పార్టీని ఖరాబ్ చేసి ఉండొచ్చు. సో బయటికి పోయిన తర్వాత 100 రకాల మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళని గుర్తించి ఈరోజు అంత మంచి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చి 2 సార్లు. దాన్ని కాపాడుకునే పరిస్థితి లేక ఈరోజు బీఆర్ఎస్కి వదిలేసి బీజేపీలో పోయాడు. ఆయన దేనికోసం పోయినా ఆయన భవిష్యత్తు ఎత్తుకుంటూ పోయేటోళ్ళు అట్లా పైకి పోతూనే ఉంటారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం కాదు, మనం పార్టీ బలోపేతం కోసం, పార్టీ కోసం కష్టపడే పనిలో ఉన్నాం. ప్రజల నుంచి మద్దతు వస్తే, అవకాశం వస్తే మనం తప్పనిసరిగా. ఎందుకంటే మీరు జాయిన్ అవుతున్నటువంటి సైమల్టేనియస్ టైంలోనే కేసీఆర్ ఫ్యామిలీ నుంచే ఆయన కూతురు బయటకు వచ్చేసి వేదిక మీద మాట్లాడినటువంటిది. తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మ పోయింది, తెలంగాణలో సామాజిక న్యాయం పోయింది. సో ఈ రోజు కూడా వాళ్ళు కూడా మనం మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే కవితకు కూడా మొన్నటిదాకా ఇదే పార్టీలో ఉన్నాళ్ళు. పార్టీకి బయటికి పోయినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ దాని గురించి మనం మాట్లాడాలి. సో ఇంకోటన్నా, ఇప్పుడు బేసిక్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే కూడా మిడిల్ క్లాస్ అంటే మామూలు సామాన్య ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నేపథ్యం. మీరు మొన్న చేసినటువంటి ర్యాలీ చూస్తే దాదాపు ఒక 220 కార్లు, బస్సులు, దాదాపు 149 జీపీలు ఉంటే మెజారిటీ జీపీల నుంచి జనాన్ని తరలించినటువంటి నేపథ్యం ఉంది, కొన్ని వేల మందిని తరలించినటువంటి నేపథ్యం ఉంది. మీ వయసు కూడా చూస్తే నిజంగా రాజకీయ ఉద్దండులాగా అయితే లేరు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ 40 ఏళ్ళల్లో అంటే మోస్ట్లీ 20 ఏళ్ళ తర్వాతనే సంపాదిస్తుంటాం. 20 ఏళ్ళ నుంచి ఈ 20 ఏళ్ళల్లో ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే నిలబడాలంటే మినిమం 50 పైన ఉంటేనే నిలబడాలనేటువంటిది వాస్తవం. అంటే ఏజ్ అంటున్నా కాదు, డబ్బులు 50 CR ఉంటేనే. అట్లాంటి పరిస్థితుల్లో మరి నిజంగా మీరు ఎంత డీప్ ఉంటారు అంటున్నా ఫైనాన్షియల్గా? మీరు అన్నట్టు డబ్బులు ఒకటి ప్రాధాన్యం కదా రాజకీయాల్లో. ఇప్పుడు మీరు అన్నట్టు 50 కోట్ల పైన ఉంటే, లేదా 100 కోట్లు ఉన్న వాళ్ళు 200 కోట్లు 1000 కోట్లు అంటే ఈ హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు ఈ స్ట్రీట్లోనే వేసుకుంటే కొన్ని 100 మంది ఉంటారు. 100 కోట్లు ఖర్చు పెడితే గెలుస్తారనుకుంటే ఎక్కడి దాకా అవసరం లేదు. ఈ లైన్ నుంచి ఆ లైన్కి పోతే 100 మంది వెళ్తారు. ఆ 100 మంది తీసుకొని 100 కాన్స్టిట్యూన్సీలో పెడితే 100 కోట్లు మీరు అన్నట్టు పని జరుగుద్ది అనుకుంటారు. అది తప్పు. రాజకీయాల్లో డబ్బులు అనేది చాలా తప్పుడు ప్రచారం, అది తప్పుడు వ్యవహారం. అది
ఎందుకంటే ప్రజలకి వీడు ఎవరైతే నాయకుడిగా వస్తుండో యువకుడా, తిరిగే ఓపిక ఉందా, సమస్యల మీద అవగాహన ఉందా, సమస్యలను అర్థం చేసుకుంటాడా, మనకి రాజకీయంగా పనికొస్తాడా, ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందా, అది గమనిస్తారు తప్ప డబ్బులు ప్రజలకి ఏముంది. ఇప్పుడు మనం ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కంటెస్టులు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రం అది కాదు కదా. పార్టీ ముఖ్యం, రేపు రాబోయే ప్రభుత్వం ముఖ్యం, ప్రభుత్వం ఇచ్చే పథకాలు ముఖ్యం. ఈ పథకాలని మంచి తీసుకురాగలడా, ఇతనికి అంత ఓపిక ఉందా, అంత తెలివి ఉందా, తెలివితేటలు ఉన్నాయా, కష్టపడే తత్వం ఉందా, ఇది మాత్రం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో అది నేను ఆల్రెడీ ప్రూవ్డ్ అది. ఆల్రెడీ లాస్ట్ టైం ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక 3 సంవత్సరాలు కష్టపడి నాకు పెద్ద పార్టీలో బీజేపీ లాంటి పార్టీలో సీట్ వచ్చినప్పుడు కూడా నేను దాన్ని వదిలేసి సొంతంగా నేనంటూ ఒక పార్టీ ఎంచుకుంటే అది నా జీవితాంతం నేను ఉండాలి. నాకు ఇది రాజకీయాలు చేద్దాము, ఆ రాజకీయాల్లో ఏదన్నా చేద్దామని రాలేదు మనం. నా సొంత నియోజకవర్గం, నేను అక్కడ పుట్టిన ఊరు, సొంత పల్లెటూరు. అప్పుడు నేను చిన్నప్పుడు డాక్టర్ అయ్యి ప్రజాసేవ చేయాలని చాలా బలమైన కోరిక ఉండేది. రూపాయి డాక్టర్గా అట్లా ఫ్రీగా సర్వీస్ చేయాలని. దాని తర్వాత నా కోరిక నెరవేరలేదు. 100% రాజకీయాల్లో ఇంకా మెరుగ్గా ఎంతోమందికి సేవ చేయొచ్చన్న ఉద్దేశంతో రావడం జరిగింది. గడిచిన 3 సంవత్సరాల్లో ఎంతోమంది పేదలకు సహాయం చేసినాం. సరే, అది గుడుల రూపంలో చేసినా, బళ్ళ రూపంలో పక్కన పెడితే, నాకు చాలా చేతనైనంతలో హాస్పిటల్స్ రూపంలో, హెల్త్ రూపంలో, ఎడ్యుకేషన్ రూపంలో ఒక 1500 మంది స్టూడెంట్స్ని కోచింగ్లు ఇప్పించడం కానీ, బుక్స్ మెటీరియల్ ఇవ్వటం కానీ, ఈరోజు ఒక 20-30 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించడం కానీ, అన్ని రకాలుగా ఇక్కడ రూములలో చదువుకునేటప్పుడు రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేసినాం. అట్లా దీన్ని ఒక అవకాశం దేవుడు కల్పిస్తే దీనికి 100 రెట్లు బ్రహ్మాండం చేసి హుజూర్నగర్ నియోజకవర్గం అన్నది ది బెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా లాగా చేయాలన్న ఉద్దేశంతో వచ్చేవాళ్ళం. అంతే తప్ప రాజకీయంలో ఎదుగుదాం, భవిష్యత్తు కోసం చూసుకుందాం అనే అవసరం లేదు. ఆ ఉద్దేశాలు అన్న, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు ఏది చేయాలన్నా సరే ఖర్చుతో కూడుకున్నది. అంటే ఓ మామూలు ఫ్యామిలీలో పుట్టినటువంటి రఘు గారు ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తు తారరాత వస్తున్నప్పుడు అట్లీస్ట్ అంటే 50 కోట్ల 100 కోట్ల మాట పక్కన పెడితే ఖర్చు అయితే పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పిన ఆల్రెడీ నేను ఖర్చు పెట్టినా అన్నటువంటిది. మరి ఏంది అసలు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు ఎట్లా ఇంత షార్ట్ స్పాన్లో ఎదిగేటువంటి పరిస్థితి వచ్చింది, అంటే మీరు వెళ్ళినటువంటి దారి ఎట్లా? షార్ట్ స్పాన్లో నేనేం ఎదగలేదు. నేను ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ని. దాని తర్వాత కొన్నాళ్ళు గవర్నమెంట్లో సర్వీస్ చేసాము. దాని తర్వాత బయటకు వచ్చేసి ఆ కంపెనీస్ పెట్టుకున్నాము, ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత రకరకాల బిజినెస్లు ఉన్నాయి. యూఎస్లో నా సిస్టర్ వాళ్ళు ఉంటారు, బావగారు ఉంటారు, వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ చాలా నా స్ట్రెంత్ నాకుంది. నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది, నాకు చాలా మంది ఫ్రెండ్స్కి నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. రకరకాలుగా ఎవరి స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది. సో నాకు ఆ విషయంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్, నో ఇష్యూ. ఇంకోటి నల్గొండ అంటే రెడ్డి రాజకీయం అనేటువంటి పేరు ఉంటుంది. అది ఈవెన్ కాంగ్రెస్ తీసుకున్నా సరే, మీరు జాయిన్ అయినటువంటి పార్టీ తీసుకున్నా సరే, అక్కడ బీఆర్ఎస్ను శాసించేటువంటి నేతలు ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో మరి మీరు ఎంతవరకు సస్టైన్ అవుతారు, మీరు ఎంతవరకు మీకు స్కోప్ ఉంటుంది అనుకుంటారు అక్కడ? 100% నాకు ఆడ స్కోప్ ఉంది హుజూర్నగర్లో. ఎందుకంటే మీరు అన్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే రెడ్డి ఆధిపత్యం అని అన్నారు కదా. అంతకంటే ముందు ఆ పక్కన కోదాడ కాన్స్టిట్యున్సీలో కూడా బొల్లం మల్ల యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. దాని తర్వాత మన భగత్ అన్న గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. అట్లనేం లేదు, అక్కడ రెడ్డి ఆధిపత్యం అనేది లేదు. పార్టీ ఆదేశాల ప్రకారం అందరూ కలిసి చేసేటోళ్ళు. మన దగ్గర రెడ్డిస్ ఓట్ బ్యాంక్ ఉంది, అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అయినా కూడా పార్టీ ఆదేశాల ప్రకారం ఎవరికి సీట్ వస్తే, ఈవెన్ రేపు రెడ్డికి రావచ్చు, ఎస్సీకి రావచ్చు, మహిళకి రావచ్చు, లేదా నాకే రావచ్చు, ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసి పనిచేసి రేపు ఆడ ఒక బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేపు హుజూర్నగర్ అన్నది తప్పనిసరిగా ఉండాలి. అక్కడ హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ గెలవబోతుండాలి. దానికోసం మనం ప్రయత్నం చేయడానికి వచ్చింది. మీరు ఓ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థ పేరుతోటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అన్నటువంటి ఏందన్నా అసలు ఆ బ్రీఫ్? ఫౌండేషన్ కార్యక్రమాలు ఇంతకుముందు నడుస్తూ ఉండేది. అది ఇప్పుడు నా పేరు మీద కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అది ఊర్లో నా వంతు సహాయం కావచ్చు, గుళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, హెల్త్ సంబంధించి కావచ్చు, ఇట్లా ఉండే. నా విజన్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే అనే ఒక వ్యక్తి కేవలం గెలిచిన తర్వాత నియోజకవర్గాలను వదిలేసి బయట ఎక్కడెక్కడో వాళ్ళకి సొంత వ్యాపారాలు ఉంటే దాని మీద వచ్చి ఇన్కమ్ తోటి ప్రజలకు సేవ చేయాలనుకోవటం గొప్ప విషయం.
అది కాకుండా మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, ఇదే ఒక వ్యాపారంలాగా మలుచుకొని దీని మీద దందా చేయాలి, దీని మీదనే అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాం. పెద్ద మూర్ఖత్వం, అది పెద్ద తప్పది. ఎందుకంటే నీకు ఇది వ్యాపారం కాదు. ఎమ్మెల్యేగా నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ఆ ప్రభుత్వం గుర్తించి నిన్ను ఒక అవకాశం ఇచ్చింది. దాన్ని వ్యాపారంగా మలుచుకోవద్దు. నీకేమైనా సొంతంగా నువ్వు కష్టపడ్డ వ్యాపారం ఉంటే దాన్ని చేసుకొని ప్రజలకు సేవ చేయి. అంతేగాని ఇది వ్యాపారంగా మలుచుకొని దాన్ని చేసినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అట్లాంటి కార్యక్రమాలు ఉండవు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఎన్నో రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం. ఎన్నో రకాల మనము రేపు ప్రభుత్వంలోకి వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎన్నో రకాల పథకాలు తీసుకురాబోతారు. రేపు ప్రతి పేదవాడు సంతోషంగా ఉండే, ప్రతి పథకం నిజాయితీగా నిస్వార్థంగా ప్రతి పేదవాడికి చేరేలాగా. ఇప్పటిదాకా ఏంటంటే కొన్ని మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. ఉన్నోడికే ఈ పథకం పోయింది, ఉన్నోడికి అది పోయింది, ఉన్నోడికి ఇది పోయింది అని చాలా వింటాం. అట్లా కాకుండా నిస్వార్థంగా ప్రతి పేదవాడికి పైనుంచి వచ్చే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేర్చే దిశగా పనిచేస్తాం. దాంతోపాటు మనకున్న సర్కిల్లో, మనకున్న రిలేషన్స్లో మంచి ఎన్జిఓస్ ద్వారా ఊర్లో నేనేమనుకుంటానంటే ఒక ఎమ్మెల్యేగా నాకు అవకాశం వస్తే ప్రతి ఊర్లో నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి ఏ గవర్నమెంట్ ఆఫీసరు ఏ గవర్నమెంట్లో ఏ విధంగా పనిచేస్తే ఈవెన్ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, హెల్త్ సంబంధించి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్లు వీళ్ళన్నిటి సక్రమంగా ఏ విధంగా పనిచేయించాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళని తయారు చేయాలన్న ఉద్దేశాలు. దానితో పాటు గ్రౌండ్లో నేను చూస్తూ ఉంటా. ఈరోజు అనుకుంటాను, నేను చెప్పేది ప్రజలు కూడా గమనించాలి. ఒక ఊరు తీసుకుంటే, ఒక గ్రామంలో హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే కనీసము ఒక 50, 60, 70 ఏజ్ దాటిన వాళ్ళు వాళ్ళకి కనీసము హెల్త్ చెకప్లు సరిగ్గా జరగక బీపీ లెవెల్ అప్ అండ్ డౌన్స్ అయ్యి కనీసం టైంకి వాళ్ళకి తెలియదు. పాపం చిన్న బీపీ ట్యాబ్లెట్ వేసుకోపోతే ఏమైంది అంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల ఒక ట్యాబ్లెట్ వేసుకోపోతే ఏమైంది, 2-3 రోజులు ట్యాబ్లెట్ వేసుకోపోతే ట్యాబ్లెట్ అవైలబుల్ ఉండకపోవటము, అవగాహన లేకపోవటము, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బంది వేసి నరాలు చిట్లిపోయి అట్లేముండదు. బీపీ ట్యాబ్లెట్ 4-5 రోజులు వాడకపోతే బ్లడ్ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. దానివల్ల నరాలు చిట్లిపోయి పెరాలసిస్ వచ్చేసి స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళు చాలామంది చూసిన. అట్లాంటి మైన్యూట్ చిన్న విషయం కాంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను నేను రెక్టిఫై చేస్తాను. అది కొన్ని ప్రభుత్వ పథకాలతో పాటు నా సొంతంగా చేయాలి చాలా ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ స్కూల్ని అద్భుతంగా ఆర్గనైజేషన్ ద్వారా ప్రైవేట్ స్కూల్ లాగా మార్చడం, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో మనం అనుకుంటామన్నా ఓటుకి 1000, 2000 మీరు ఏదో అన్నారు 50 కోట్లు 60 కోట్లు ఏదో అని. అది కాకుండా నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, మీరు అన్నట్టు ఓటుకి 1000, 2000 తీసుకుంటారు. అది 5 సంవత్సరాలకి వచ్చిరు నాయకులు ఇచ్చారు, మీరు అన్న వృద్ధ పిండాలందరూ అదే కథ. లాస్ట్కి రావడం 1000, 2000 పడేయటం, ఆ టైం ఆ 1 మంత్ అవుట్ చేయటం, మందు కింద దాపడం, కథ అవతల పడటం, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేయటం, మళ్ళీ 5 సంవత్సరాలకి కరెక్ట్గా 4 సంవత్సరాల 10 నెలలకు దిగటం, ఆ 2 నెలలు అడౌట్ చేయటం, మళ్ళీ ఇదే కథ నడుస్తూ ఉంది. నేనేమన్నా అంటున్నంటే 2005 సంవత్సరాలు తీసుకుంటే ఎంత నష్టం జరుగుతుంది ప్రజలు గమనించాలి. ఈరోజు ప్రతి ఊర్లో కూడా మినరల్ వాటర్ క్యాన్లు వేసుకొని తాగుతూ ఉన్నారు. ఒకరోజు క్యాన్ వేసుకుంటే 10 రూపాయలు ఖర్చు. ఇది నెలకి 300 ఖర్చు, 12 మూల 36, 3600 రూపాయలు సంవత్సరం ఖర్చు. 5 సంవత్సరాలు 5 మూల 15,000 ఖర్చు. 15,000, 16,000 ఖర్చు పెడుతున్నారు కదా. ఆ 15,000, 16,000 ఖర్చు మన పిల్లలకి కనీసం స్కూలుకో లేకపోతే హెల్త్కో లేకపోతే ఇంకో దేనికి ఉపయోగపడతాయి. అది గమనించట్లేదు. ఈ 2000 చూసుకుని నాలాంటి యువకుడు, నాలాంటి రాజకీయ నాయకుడు రేపు భవిష్యత్తులో వచ్చేస్తే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. హెల్త్ విషయంలో చాలామంది ఫోన్ చేస్తారు, అన్న హాస్పిటల్ అని చెప్పేసి. వాళ్ళ కుటుంబంలో నేను చెప్తా ఉన్నాను, నాకు అవకాశం వస్తే ప్రతి కుటుంబానికి ప్రతి పథకం చేరటంతో పాటు నా సొంతంగా ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇంట్లో కొడుకులాగా, అన్న ఈ సమస్య ఉంది, మాకు హాస్పిటల్ సమస్య ఉందంటే నేను దాన్ని కనీసం నాకు చేతన 1,00,000 రూపాయలు అయితే ఒక 50,000 తగ్గించే విధంగా సేవ చేయగలం. అన్న మా పిల్లోడికి జాబ్ విషయంలో అంటే ప్రయత్నం చేసి ఎన్నో ఆర్గనైజేషన్ పనిచేసి, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలతో పనిచేసి వాళ్ళు జాబులు ఇప్పించడం, లోకల్ ఉన్న ఇండస్ట్రీలో జాబులు ఇప్పించడం, కోచింగ్లు ఇప్పించడం, ఇట్లాంటి ఎన్నో చేయాలి. అది రీచ్ అవుతాము. వీళ్ళు ఏంటంటే నాయకులు ఆ రోడ్డు వేసినాం, 4 రోడ్లు 3 లిఫ్ట్లు వేసినాం, అది చెప్పుకోవటం. ఎప్పుడో 20 సంవత్సరాలు కట్టిన ఇల్లు అన్న నేను చిన్నప్పుడు ఉన్నా, నాకు ఇప్పుడు 41 years.
నాకు 20 years అప్పుడు స్టార్ట్ చేసిన ఇల్లులు అవే చూపిస్తుంది ప్రతి ఎలక్షన్ కాగానే ఓ ఇల్లులు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. గత ఎలక్షన్లో నేను ముత్తుకొని రోడ్ల మీద తిరిగేసి ఒక సొంత మేనిఫెస్టో పెట్టిన ఓన్గా, నేను హుజూర్ నగర్కి వస్తే ఏం చేయగలనని చెప్పేసి. అది ఇప్పుడు ఫాలో అయ్యి కొన్ని చేస్తారు. అదే హుజూర్ నగర్ అన్నది క్రీడాకారులకి చాలా గొప్ప నియోజకవర్గం. అది మా దగ్గర కబడ్డీ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఫేమస్, వాలీబాల్ కానీ ఈరోజు అంతరించిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించేటోళ్ళు లేరు, ఒక ఇండోర్ స్టేడియం లేరు, ఏం లేవు. సో అట్లాంటి ఎన్నో రకాలు కదా. ఇప్పుడు దాన్ని ప్రోత్సహించడం వల్ల రాష్ట్ర స్థాయిలో పేరు వస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, దాని ఇన్స్పిరేషన్ తోటి ఇంకా యువకులు బయటకు వస్తారు. ఇట్లాంటివన్నీ చైతన్యపరచాలి. అది నువ్వు అన్నట్టు మాలాంటి యువకులు రాజకీయాలకు వస్తే సాధ్యమైంది. వాళ్ళు అన్నట్టు మీరు అన్నట్టు వృద్ధుల్లో సేమ్ అవుతుంది, వాళ్ళు తిరగలేరు చేయలేరు, వాళ్ళంతా రాజకీయం మొత్తం ఎక్కడెక్కడో ఉంటుంది. వాళ్ళు మంత్రి అయ్యటం వల్ల కావచ్చు, సీఎం అయ్యటం వల్ల ఏమైందో ఏమో వద్దో తెలియదు. వాళ్ళకి బెనిఫిట్ అది తప్ప ప్రజలకు మాత్రం ఏం బెనిఫిట్ అయింది లేదు. మీరు ఒకసారి హుజూర్ నగర్లో కనుక్కుంటే కూడా మాకు పర్సనల్గా మా కుటుంబాలకి మాకు ఈయన వల్ల ఉపయోగం లేదు అని చెప్పి. ఎందుకంటే మీరు అన్నదేమో ఇట్లా ఉంది, బట్ ఆ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే దేశంలోనే అత్యధిక సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటిది, రైస్ మిల్లల్లో గొప్ప ఉన్నటువంటిది, అంటే ఇండస్ట్రియల్ పరంగా చాలా పెద్ద గొప్ప డెవలప్ అయినటువంటిది. దాంతోపాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు దాదాపు 2000 ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేసి పెద్ద కాలం. అదే చెప్తున్నాను, 2000 ఇందిరమ్మ ఇల్లులు ఎప్పుడు ఇప్పుడు అవి వాళ్ళు ఉంటే కూడా అవి ఎన్ని రోజులు ఉంటాయో ఏమో తెలియదు. అది కట్టి 20 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత గృహ ప్రవేశం చేస్తారు ఎవరన్నా. 15-20 సంవత్సరాల తర్వాత ఒక ఇంట్లోకి 15-20 సంవత్సరాల తర్వాత గృహ ప్రవేశం చేస్తే ఆ ఇల్లు ఎంతవరకు నాణ్యత ఉంటుంది? ఎప్పుడు చేయించాలి? అది ఎమ్మెల్యేకి మీరు ఉన్నారు అలా ఎప్పటి నుంచో, మరి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఒక 2160 ఇల్లులు కట్టినారు. అది ఎప్పుడు గృహ ప్రవేశం చేయాలి? ఒక 6 నెలలకు, సంవత్సరానికో, లేకపోతే 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఒక టర్మ్లో చేయాలి. నెక్స్ట్ టైం కూడా మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఆ తర్వాత కూడా 3 ఎమ్మెల్యే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చేసి అంటే మీరు ఏమన్నా దాన్ని కంప్లీట్ చేసి పేదలకు అందించాలంటే మళ్ళీ మీ ప్రభుత్వం రావాలా. ఇప్పుడు మీరు మీ అదృష్టశాస్త్రి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, లేదంటే అట్లే కొన్ని 100,000 కోట్లు ఖర్చు చేసి అట్లే ఎవరి డబ్బులు అయ్యింది? ప్రజల డబ్బులే కదన్నా, ఎవరు పెట్టిండ్రు? ప్రజల డబ్బులు వృధాగా పెట్టేసిండ్రు. ఇన్ని సంవత్సరాల వరకు లేకుండా ఇప్పుడు ఏదో ఇస్తున్నానని చెప్పేసి అడావిడైంది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల పైన అయింది. ఇంకా ఇస్తున్నాం చేస్తున్నాం అన్న కాడే ఉంది. అది ఇస్తారో చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అందులో కూడా బోలెడు అవకతవకలు, ఉన్నోడికి ఇచ్చినంటారు, వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చినంటారు, రకరకాలు నడుస్తూ ఉంది. అన్న ఇంకోటి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఆ రోజు రఘు అనే పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ములాఖత్ అయ్యిండ్రు, లేదంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచేది అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో స్నేహస్తం అందించి సైలెంట్ కావడం వల్లనే ఇప్పుడు అలా హుజూర్ నగర్ నియోజకవర్గం కావచ్చు, కోదాడ నియోజకవర్గం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రాజకీయం అందరికీ తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం రాజకీయం చేస్తాడు? ఇట్లనే ఇప్పుడు సెంటర్లో కలిసిండ్రు. నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని దాని ఏదైనా ఈవెంట్లో కలిసినప్పుడు రఘు ఎలా ఉన్నామంటే మర్యాదకు బాగున్నా సార్ అంటాం. ఎవరైనా సీనియర్ నాయకులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి అంటాను, పద్మావతి గారు కలిసి అంటాం, శానంపూడి సాయిరెడ్డి గారు కలిసి అంటాం, బీజేపీ నాయకులు ఎవరు కలిసినా అంటాం, ఇంకెవరు కలిసినా కూడా అంటాం. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఏదో ఒక రోజు వీళ్ళ మీద బట్ట కాల్చి మీదేనికి ప్రయత్నం చేశారు. మీరు అన్నది నేను చెప్తా ఉన్నా కదా. నేను ఇప్పటికి మా మేలచెరు కానీ మటపల్లి లక్ష్మీ నరసింహస్వామి కానీ ఈ పుణ్యక్షేత్రాలు అక్కడికి వచ్చేసి వాళ్ళ తరపున మీరు అన్నట్టు కోట్లు అంటారు, పైసలు ఏది ఇచ్చినట్టు వచ్చేసి కనీసం ఒక 100 రూపాయలు రఘుకి ఏదైనా ఇచ్చినామని చెప్పేసి అక్కడ దేవుడి మీద ఒట్టేయమని చెప్పేసి నేను ఆ హుజూర్ నగర్ ముఖం నా జీవితంలో చూడండి. నా సొంత ఇంటికి కూడా పోను, నా సొంత గ్రామం అది. ఎందుకంటే ఏదో ఒకటి ప్రజల్లో చేర్చు. ఎందుకంటే అక్కడ బలంగా తిరుగుతూ ఉన్నాం మనం. దగ్గర 30-40 వేల మందితో నేను నామినేషన్ వేసిన. మీరు ఒకసారి వీడియో చూడండి. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్లో నాకు తెలిసి ఈ స్టేట్లో ఎవరు వేసి ఉండరు. ఒకసారి వీడియో చూడండి. 30-40 వేల మందితో నామినేషన్ వేస్తే ఇండిపెండెంట్ కూడా ఈ పిల్లగాడు అంటారు లోకల్లో, ఇతను ఈ వ్యక్తి గెలుస్తాడు అన్న టాక్ పోయిన క్రమంలో దీన్ని మనము ఎదుర్కోవాలనే ఉద్దేశంలో లాస్ట్ ఒకరోజు ముందు నేను ఇండిపెండెంట్ క్యాండిడేటు, నేను నాకున్న టీము నాకున్నదంతా యువకులు ఎక్కువ. సో నాది గ్రామాల్లో నేను వాళ్ళలాగా నేను డబ్బులు పంచి రాజకీయాలు చేయాలని రాలేదు. వాళ్ళగా రఘుని చూసి భయపడి 500 ఇచ్చేటోళ్ళు 1000-10 ఇచ్చుకున్నారు వాళ్ళు. అందరు ప్రజలకు తెలుసు హుజూర్ నగర్ నియోజకవర్గం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి ఇంకా బాగా తెలుసు వాళ్ళకి. ఈయన డబ్బులు ఇచ్చేటోడా, డబ్బులు తీసుకునేటోడా, ఏం చేస్తాడని చెప్పేసి ఏదో పుకార్లు పుట్టిస్తారు. అది పుకార్లు ఆయనకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, అక్కడ ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. తప్పుడు ప్రచారం కామన్ అయ్యే రాజకీయం, వాళ్ళు చేస్తున్న రాజకీయమే గది. దాన్ని ఒక యువకుడిగా బలంగా వస్తున్నాడు. దీన్ని ఎట్లా ఛేదించాలన్న ఉద్దేశంతో
ఆ కార్యక్రమాలు పూనుకుంటారు. అది కామన్, అది కోదాళ్ళు అట్లా చేస్తాడు, ఉజనాలు అట్లా చేస్తాడు, నా వ్యక్తి అంటాడు, అది అన్నీ చిల్లర రాజకీయాలు చేస్తూనే ఉంటాడు ఆయన. అన్న ఈ ఓజో ఫౌండేషన్లో మీతో పాటు స్టార్టింగ్ నుంచి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు, మీ ఎదుగుదలలో తోడ్పడిన వాళ్ళను మీరు విస్మరించిండ్రా, లేకపోతే వాళ్ళే మీ నుంచి ఎందుకు దూరం పోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి? ఎప్పుడు పోయారు? కొద్దిమంది పోయిండ్రు అనేటువంటి మాట వినిపిస్తోంది. అన్న ఇక్కడ ఏమైందంటే ఓజో ఫౌండేషన్ నుంచి మనం ఫైట్ చేసినాము. గత ఎలక్షన్లో 2-2.5 సంవత్సరాల క్రితము మనము కంటెస్ట్ చేసిన తర్వాత, అదైన తర్వాత ఒక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 3-4 నెలలు మా ఫాదర్, ఎందుకంటే నాకు ఈ భూమి మీద ఎవరు ఉన్నారంటే మా ఫాదర్ మాత్రమే, ఎందుకంటే ఆయన కష్టపడి చదివిస్తే నేను ఈ స్థాయికి వచ్చిన. ఆయన ఇంపార్టెంటా, నాకు ఇంకోటి ఇంపార్టెంట్ అంటే అతనే ఇంపార్టెంట్. నాకు రాజకీయమా ఇంకా 100,000 కోట్లు అనుకుంటే కూడా మా మదర్ అది ఎవరికైనా కావచ్చు, నాకు అంతకంటే ఎక్కువ. సో ఆయన కష్టపడి చదివించినాను. ఆయన చనిపోయిన తర్వాత ఒక సంవత్సరాల దాకా నేను బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏంటంటే నేను ఇంకా ఇండిపెండెంట్గానే గ్రామాలలో తిరగాలంటే ఆ గ్రామ నాయకులు కావచ్చు, యువకుల మీద రకరకాల కేసులు పెడతా ఉన్నారు. నాతో పాటు తిరిగిన వాళ్ళు అప్పటికే చాలా కేసులు, చాలా గొడవలు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. మేము తిరిగిన 2-2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకా వాళ్ళని బాధ పెట్టడం, ఇంకా ఈ కేసుల్లోంచి వాళ్ళని ఇవన్నీ చేయడం నాకు కూడా నచ్చలేదు. సో మనం తప్పనిసరిగా ఒక బలమైన పార్టీని ఎంచుకోవాలి. మనకి పార్టీ అండ ఉండాలి, పార్టీ తోడ్పాటు ఉండాలి. పార్టీతో కలిసి పనిచేసినప్పుడు మనం కూడా ఫైట్ చేయగలం. స్వతంత్రంగా అన్న వాళ్ళు కత్తులు పట్టుకొని యుద్ధం చేస్తారు. నేను చిన్న కత్తి కూడా చాకు కూడా లేదు నా దగ్గర. నేను ఉత్త చేతులతో ఎంత ఫైట్ చేయగలను. సో నా వల్ల నా పిల్లలు, నాతో పాటు తిరిగిన నా తమ్ముళ్ళు కావచ్చు, నా అన్నలు కావచ్చు, నా సపోర్టర్స్ ఎవరైనా వాళ్ళని బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. మనకు తప్పనిసరిగా అవకాశం వస్తుంది, వెయిట్ చేద్దామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు క్రమంగా ఆ అవకాశం కోసం వెయిట్ చేసినాం. జయశెట్టి గారి ఆశీస్సులతోటి మన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫౌండేషన్ పిల్లలు అందరం కలిసి బ్రహ్మాండంగా పనిచేసి ఇప్పుడు వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అరే అన్న ఇన్ని రోజులు మీతో తిరిగినాము, చాలా ఇబ్బందులు పడ్డాము, కేసులు గొడవలు ఇష్యూలు అవుతున్నాయి, ఎంతకని మనం ఫైట్ చేయగలము, ఒక బలమైన పార్టీ నుంచి రండి అన్న, మనకు కూడా అండదండలు ఉంటాయి, అన్ని సపోర్ట్ ఉంటాయి అన్న క్రమంలో మనం కూడా వెయిట్ చేసేసి వాళ్ళ కోరిక మేరకు, ఓజో ఫౌండేషన్ సభ్యుల కోరిక మేరకు ఈరోజు మన పార్టీలో జాయిన్ తప్పనిసరి ఈరోజు నుంచి అందరం కలిసేసి ముందుకు పోతాం. అన్న మీరు కేసుల ప్రస్తావన తెచ్చిండ్రు కాబట్టి మీ మీద కూడా కొన్ని కేసులు ఉన్నట్టున్నాయి. అధికారులను భయపెట్టినాయి, అధికారులను వాళ్ళ విధులకి ఆటంకం కలిగించడం, అటువంటి కేసులు కూడా అవన్నీ అన్న ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, అధికారులను, ఎమ్మెల్యేలు అవన్నీ పెట్టే చిన్న చిన్న సిల్లీ కేసులు. ఒకడేదో న్యూసెన్స్ చేస్తారు వాళ్ళు. మనం ఒక ర్యాలీలో పోతుంటాము, ఇంతమంది పోతురు, 1000 మంది 2000 మంది, ఇప్పుడు మన అభిమానులు మనకు ఉంటారు. దాన్ని అడ్డుకునే క్రమంలో మన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. దాన్ని అధికారులకి వ్యతిరేకంగా అని చెప్పేసి చిన్న చిన్న కేసులు ఉంటూనే ఉంటాయి. అట్లా ఏం లేదా, అవన్నీ నలిపోయాయి. ఇంకోటి కేసులు లేకపోతే పొలిటికల్ కూడా కాదులేండి. ఇప్పుడు అసలు నాకు కేసులు కూడా తెలియదు వాసన. ఇంతకుముందు నా జీవితంలో కేసులు ఇట్లాంటి ఇష్యూలు కూడా తెలియదు నాకు. అదే నేను అక్కడ పోయినాక, హుజూర్నగర్ పోయినాక కేసులు ఇవన్నీ అయినాయి. అన్న అఫిడవిట్లో 6 crores ఏమో చూపించినట్టున్నారు. సో జనరల్గా అంటే 6 crores అంటే రిచ్ పొలిటీషియన్ అన్నట్టు. సో మరి మిమ్మల్ని ఎట్లా 100ల్లో కన్సిడర్ చేద్దామా, ఇప్పుడు 1000ల్లో కన్సిడర్ చేద్దామా? అన్న అట్లేం లేదు. నేను 6 crores అఫిడవిట్లో నాకున్న ప్రాపర్టీలు అవి చూపించినాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఆడ ఒక ప్రచారం జరుగుతుంది. రగనే వ్యక్తి రాజకీయాలకు వస్తే ఆయన పైసలు ఖర్చు పెట్టలేడు, ఆయన దగ్గర అది లేదు ఇది లేదని ప్రాపగండా చేస్తారు. మీరేమో అఫిడవిట్లో 6 కోట్లు చూపించారు, ఇంతవరకు అక్కడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు చూపించారు, 2 కోట్లు చూపించారు, 10 కోట్లు అని చెప్తా ఉంటారు. దీన్ని పట్టుకొని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఎవరు ఏందన్నది, రేపు ఏం చేయగలము, నియోజకవర్గాన్ని ఎంతవరకు ఎదుర్కోవాలన్నది నాకు తెలుసు. నా ధైర్యం నాకు తెలుసు, నా కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. సో నాకున్న ప్రాపర్టీలు అవి చూపించినాం. అది అఫీషియల్గా నా పేరు మీద, నా ఫ్యామిలీ పేరు మీద 600 కోట్లు అవి ఉన్నాయి, చూపించినాం అట్లా. ఇప్పుడు ఎందుకంటే ఆడ మొత్తం 7 మండల్స్ ఉన్నట్టుంది హుజూర్నగర్ అనేటువంటిది. మీకు ఆ మొత్తం కాన్స్టిట్యున్సీ మీద మంచి గట్టి పట్టు ఉందని చెప్పుకోవచ్చా? 100% ఉంది. 100% నేను అదే చెప్తున్నా కదా. నేను ఈరోజు అనుకొని నేను పోతా ఉన్నాం ఓ రోజు. అసలు అంతమందితో కూడా నామినేషన్ ఎందుకు వేసినామంటే అది చాలా విచిత్రమైన సంఘటన. ప్రీ ప్లాన్డ్ కదా అది. నేను పోతుంటే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు నామినేషన్ వేయడానికి పోతారు. 2 రోజులు 3 రోజుల ముందు చూసి హేళన చేస్తారు. వాడు చూసినామంటే ఇంకా ఎప్పుడు నాకంతా వ్యతిరేకం పనిచేసేటోళ్ళు ఆడ, అంటే ఆపోజిషన్ అప్పుడున్న వాళ్ళు. అరే మనం కూడా నామినేషన్ వేద్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నాము, రేపు లేదు ఎల్లుండి పెట్టినాం. నేను ఇచ్చిన పిలుపు మేరకి దగ్గరగా 30-40 వేల మంది తరలి వచ్చేసి, ఎంతో గొప్ప నామినేషన్ అది. ఇది రాష్ట్రం మొత్తం వెళ్ళలేదు, న్యూస్ వాళ్ళు అక్కడ ఉన్నాయి కూడా పెద్ద ఆ టైంలో సపోర్ట్ అవ్వలేదు, కానీ చాలా పెద్ద నామినేషన్ అది. 30-40 వేల మందితో చేసినాం.
అంటే మీరు గమనించండి, ఎంత గ్రామాలలో ఎంత డెప్త్గా పోతే మనం ఎన్ని ఊర్లలోకి పోయి ఎంత సర్వీస్ చేస్తే మనకి పిలుపు మేరకు వచ్చిర్రు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఈ సర్వీస్ అనేటువంటి బాట రాజకీయం కోసం వేసినటువంటి బాటనేనా, లేదంటే నిజంగా జనానికి ఏదైనా మంచి లేదు చేద్దాం లేదన్నా, అది అన్నటువంటి- తప్పు. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉండేటోడిని, నా సొంత గ్రామం యాతవాకిల్ల. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కొన్ని ఎప్పటి నుంచో జరుగుతున్న సమస్యలు, ఆ ఊర్లో టెంపుల్ ఇవన్నీ. అంతకంటే ముందు కూడా మా ఊర్లో చాలా కార్యక్రమాలు చేసిన, ఆ ఊర్లో క్రికెట్ కిట్స్ కావచ్చు, స్కూల్కి కావచ్చు, చర్చికి కావచ్చు, ఆడిచ్చిన వాటర్ ట్యాంకర్ నేను ఇవ్వడం జరిగింది. అట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాం. కరోనా టైంలో వ్యాక్సిన్ దొరికిన టైంలో ఆ ఊరు మొత్తం కరోనా వ్యాక్సిన్ చేసి ఇట్లాంటివన్నీ చాలా చేసినాము. ఆ టైంలో ఆ ఊరు ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసినాం. సాల్వ్ చేసిన తర్వాత అనుకోకుండా కొంచెం వినాయకుడి విగ్రహాలు ఏమైనా ఇవ్వడం జరిగింది. ఆ టైంలో నాకు చాలా పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వయసు అయిపోయింది, ఈయన ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజలకు సేవ చేయడు, కేవలం ఆయన స్వార్థం కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటుండు. ఇంకోటి ఆయన స్థానికుడు కూడా కాదు, ఎక్కడికి వెళ్ళో వచ్చి ఇక్కడ ఆ టైంలో సెట్ అయిపోయిందని అట్లా పాదుకొని పోయి అక్కడ సరైన నాయకుడు లేక వాళ్ళ ఇష్టాచారం నడుస్తుంది. దీన్ని మనము ఎందుకు దీన్ని అభివృద్ధి చేయలేము, ఎందుకు డెవలప్ చేయలేము, మన సొంత గ్రామాన్ని అలా అంత ఇంత చేయగలిగినాం, నియోజకవర్గంగా చేయవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో బ్రహ్మాండంగా ప్రయత్నం చేసినాం. సో సమయానికి సైద్ రెడ్డి గారు కూడా బయటికి వెళ్ళడం మీకు కలిసి వచ్చిన అంశం అని చెప్పొచ్చు. ఇదేదో అప్పుడే వెళ్ళుంటే ఆయన అసలు ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం వేరే రకంగా ఉండేది 100%. అదే అవకాశం మనకు అప్పుడు దొరికింటే ఈరోజు మీరు వెళ్తున్న బాటకి దేవుడు కూడా సహకరించిన అనుకోవచ్చు ఇప్పుడు మరి. ఇప్పుడు ఓకే, అప్పుడే సహకరించుంటే ఈరోజు అసలు రాష్ట్ర రాజకీయాలు వేరే ఉండేవి. మీరు సీఎం అన్న క్యాండిడేట్ ఈరోజు ఉండో లేడో మీరు ఒకసారి ప్రజలను అడిగితే తెలుస్తుంది. సో అన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయినప్పుడు సరే ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో మీకు మంచి పరిచయాలే, వాళ్ళతోటి మంచి సంబంధాలే ఉన్నాయనుకుంటున్నాను. మరి ఎట్లాంటి గ్యారంటీ వచ్చింది మీకు హైకమాండ్ నుంచి? నిజంగా నీ పని నువ్వు చేసుకో, మేము టికెట్ ఇస్తామన్నారా, లేకపోతే చూద్దామన్నారా? ఎట్లాంటి భరోసాతోటి మీరు బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి? నా మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఎక్కడైనా కూడా నీకు ఇది ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు, ఇన్ఛార్జ్ నువ్వు అని చెప్పేసి ఏ పార్టీలో కూడా అనౌన్స్ చేయరు. కష్టపడి పని చేసుకుంటూ పోతే అది దేవుడు అవకాశం కల్పిస్తే మన కష్టానికి తగ్గట్టు ఇతనికి ఇస్తే ఈ నియోజకవర్గం 100% బయటపడితే గెలుస్తుంది అనుకుంటే అది నేనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ నియోజకవర్గంలో పనిచేసే లీడర్లకు ఎవరికైనా కూడా అవకాశం దక్కుతుంది. అది నేను మెరుగు పనిచేసే నాకు దక్కుతుంది, ఇంకొకరు మెరుగు పనిచేసే వాళ్ళకి దక్కుతుంది. ఇక్కడ ఎవరికి హామీలే ఉండవు పార్టీల రాజకీయాలు, మీకు తెలియదే కాదు. ఎవరు పని చేయగలరు, ఎవరు నిస్వార్థంగా ఉన్నారు, ఎవరు పార్టీకి సేవ చేయగలరు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు హామీలు ఇచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ పార్టీలు కదా, ఏ పార్టీలు కూడా హామీలు ఏమి ఉండదు. అట్లా పని చేసుకుంటూ పోవాలి, తప్పనిసరిగా మంచి అవకాశాలు వస్తాయి ఎవరికైనా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాము, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అసలు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైనట్టు వాళ్ళే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రజా సమస్యలను తీసుకుపోవడంలో కొంత ప్రతిపక్ష పార్టీ వెనకబడ్డదనే చెప్పాలి, కొంచెం ఫెయిల్ అయిందనే చెప్పాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఉద్దండులు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో మీలాంటి యువనేత మీరు అన్నది తప్పు. ఇక్కడ ప్రజా సమస్యలను తీసుకుపోవడంలో ప్రతిపక్ష పార్టీ వెనకాలైందంటారు. అధికార పార్టీ ప్రజా సమస్యల్ని తీసుకుపోవడంలో ఫెయిల్యూర్ అయింది. ఏం తెలియదు కానీ అసలు అవసరం లేదు. అసలు కేసీఆర్ గారు ఏం తిరగని అవసరం లేదు, చేయని అవసరం లేదు. ఆయన తిరిగే టైంకి వేరే రకంగా ఉంటుంది. అది ఇప్పుడు కేటీఆర్ గారు సరిపోతుంది, హరీష్ రావు గారు సరిపోతుంది, ఇంకా పెద్ద పెద్ద నాయకులు మా నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, జగశెట్టి గారు ఉన్నారు, వీళ్ళంతా సరిపోద్ది. వాళ్ళ స్థాయి అది. కేసీఆర్ గారి స్థాయి వచ్చినప్పుడు అది ఒకటేసారి బ్లాస్ట్ అయిపోతుంది. తప్పనిసరిగా అది సార్ వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇప్పటికైతే వీళ్ళ స్థాయి వాళ్ళ స్థాయి అనుకొని చెప్పి తిరుగుతూ ఉన్నారు. చివరిగా మీ హుజూర్నగర్ ప్రజలకి లేదంటే యూత్కి మీ ఎంపటి ఉన్న వాళ్ళకి భరోసా ఇచ్చేటోళ్ళు, ఎందుకంటే గతంలో మీ మీద భరోసా లేకనా లేకపోతే మీ ఎంపటి ఉంటే ఏమన్నా అవుతుందన్న భయంతో బయటకు పోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ సైడ్ రావడానికి మీరు ఎట్లాంటి మెసేజ్? నాతో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు పోలేదు. నాతో ఉన్న వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ ఎట్లుంటుందంటే అన్న, వాళ్ళు రాజకీయ స్వార్థంతో లేకపోతే ఇంకేదో అవుతుంది, పదవులు వస్తాయి, అధికారం వస్తాయన్న వాళ్ళు ఎవరు రాలే పాపం. యువకులు ఎందుకు అభిమానం, నేనంటే రగన్న అంటే మంచోడు, చెప్పింది వింటాడు, చేస్తాడు, ఓపిక ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. తప్పనిసరిగా ఈయనకు అవకాశం వచ్చేదన్న పెద్ద అదైపోతే మనం 10 మందికి ఉపయోగపడాలి. నేను ఫౌండేషన్ ద్వారా నేను ఎట్లా సర్వీస్ చేస్తున్నా, వాళ్ళు వాళ్ళ గ్రామాలలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఒక రగులాగా పనిచేసిన వాళ్ళే. వాళ్ళు ఓజో ఫౌండేషన్ మెంబర్స్ కూడా
ప్రతి ఒక్కరు నా అన్నల తమ్ముళ్ళు ఒక రగన్న అంటే ఎట్లా పనిచేశారు, వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో పనిచేశారు. ఆ వార్డులో కావచ్చు, ఆ గ్రామంలో కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళకి సమస్య ఉందంటే అది మన ద్వారా క్లియర్ చేయటం, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందంటే మన ద్వారా క్లియర్, అట్లా వాళ్ళు పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు పార్టీలో పోతా అంటారు, అధికార పార్టీ కామను. అందరు కూడా రేపు రాబోయే రోజుల్లో అందరూ కాంగ్రెస్ పార్టీని పెడతారని నేను అనుకుంటున్నా. తప్పనిసరిగా ఇప్పటికే చాలామంది ఫోన్లు ఉన్నాయి ఇంటర్నల్ అన్న, మీకు అవకాశం ఇస్తే మాత్రం తప్పనిసరిగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో 70 నుంచి 80% వరకు మొత్తం ఖాళీ అయిపోతుంది రాబోయే రోజుల్లో. అది మీరు చూస్తారు, ఎలక్షన్ టైంకి 100% చూస్తారు. అంటే పరిపూర్ణ పొలిటీషియన్లా మీ ఫేస్లో ఇంకా రాలేదు, ఇంకా మీరు బిజినెస్ మ్యానో లేదనుకుంటే ప్రజాసేవ చేస్తున్నటువంటి ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి నాయకులా పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అంటే అక్కడ లేచిన కాంచి మొత్తుకోవటం, కుతంత్రాలతో అందరు అట్లా లేరు కదా. ఇప్పుడు మీరు చాలా మంది చూడండి, ఇప్పుడు మీరు కేటీఆర్ గారిని చూస్తున్నారు, అట్లుంటాడా? కదర్ వేసుకొని ఆయన ఉండడు కదా. మన ఎడ్యుకేట్స్ కాబట్టి మనం కేవలం ప్రజలకు సేవ చేయాలి, నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఉపయోగపడాలన్నదే కానీ కద్దరు వేసుకొని అడావుట్ చేసుకొని బూతు పదాలు చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ సెటిల్మెంట్లు చేసుకుంటూ అది కాదు రాజకీయం. మనం యాజ్ ఎడ్యుకేటెడ్గా ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, మంచి మార్గాన్ని నడిపించాలి, అది ముఖ్య ఉద్దేశం. కానీ అవన్నీ పోయినాయి. కద్దరు ఇప్పుడు ఇంకా చూస్తూ ఉంటారు మీరు ఆంధ్రాలో రాజకీయాలు, జగన్ గారు వీళ్ళందరూ కూడా కద్దర్లు గిద్దరు వదిలేసి ఉన్నారు వాళ్ళందరూ. సో కద్దరు రాజకీయాలు పక్కన పడ్డాయి, కద్దరు పంచల రాజకీయాలు, కద్దరు రాజకీయాలు అన్నీ పోయినాయి ఆ టైంలో. ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్ వస్తున్నారు, ఎడ్యుకేట్స్ వస్తున్నారు, సర్వీస్ చేసేటోళ్ళు వస్తున్నారు, ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, బిజినెస్ మ్యాన్స్ వస్తున్నారు, రకరకాలుగా నడుస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అన్న. మీరు త్వరలోనే మీ అనుకున్న ఆశయాలన్నీ, కళలన్నీ కూడా నెరవేరాలని జిందగీ వీడియో మనస్ఫూర్తిగా కోరుతుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.